దేవోభవ, ఆచార్య దేవోభవ. ఇతర దేశాల్లో, ఇతర మతాల్లో, ఇతర భాషల్లో ఎక్కడైనా ఉండొచ్చమ్మా. ఆశ్చర్యకరమైన విషయం కాదు ఇది. తల్లిని పూజించు, తండ్రిని పూజించు, చదువు చెప్పిన గురువును పూజించని చెప్పని వాడు ఎవడు ఉండడు. కానీ ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయి 1 గంట మాత్రమే ఉండే అతిథిని పూజించమని చెప్పింది ఒక్క భారతీయ సంస్కృతి మాత్రమే. ఆ అతిథికి పెట్టిందే నీకు మిగిలింది. పైగా అతిథి అంటే నా తిథికి యస్య సహా అతిథికి, తేదీ లేదు, చెప్పా పెట్టకుండా వస్తాడు. నువ్వు వండి సిద్ధంగా ఉంచుకోవలసిందే. అందుకే పూర్వం ఇళ్లలో ఎప్పుడు ఒకరిద్దరికి ఎక్కువే ఉండేవారు. ఈ గుప్పుడు మెతుకులు, గుజ్జనగూళ్ళు పూర్వం తెలియవు. చెప్పడు. ఆయన విష్ణువుతో సమానం, దేవుడితో సమానం. ఎందుకంటే ఆ రోజుల్లో ఎందుకు వచ్చిందో గమనించండి అమ్మా. అవసరం ఏమిటి అనద్దు. ఆ రోజుల్లో హోటల్స్ లేవు, లాడ్జీలు లేవు. కానీ పనులు అయితే ఉంటాయి కదా మనుషులకి. భీమవరం రావాలి, ఎవరో అన్నం పెట్టకపోతే ఆ పనులు ఎలా జరుగుతాయి? జువ్వలపాలెం